దేశం తనంతకు తానే అభివృద్ధిలో పరుగులు పెడుతుందని వారు విశ్వసించారు, దాన్ని చేసి చూపిస్తున్నారు. సమాజంలో అట్టడుగులో ఉన్న వారికి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందాలనే ఉద్దేశంతో వారు చేపట్టిన అనేక పథకాలు ఇవాళ ప్రజల జీవితంలో మార్పులు వచ్చాయి. తద్వారా ఈ 11 సంవత్సరాల్లో పేదరిక దేశంగా ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిన భారత్లో 27 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని ఈ అంతర్జాతీయ సంస్థలన్నీ చెప్తున్నాయి. 4 కోట్లకు పైగా పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టిన, 51 కోట్ల మందికి సురక్ష బీమా యోజన కలిగించిన, 29 కోట్ల మందికి జీవన జ్యోతి బీమా లబ్ధి చేకూర్చిన, 7 కోట్ల మందికి పైగా ఇవాళ అటల్ పెన్షన్ వర్తింపజేస్తున్న, 68 లక్షల వీధి వ్యాపారులకి స్వనిధి లబ్ధి చేకూరుస్తున్నా, లేదా 55 కోట్ల మందికి జేబుల్లో ఖర్చు తగ్గించడం కోసం, అందరికీ ఒక నాణ్యమైన వైద్యం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వైద్య సేవలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పొందే అవకాశం కల్పించిన, ఇవన్నీ పేదరికం అదే వృద్ధుల పథకాన్ని తీసుకొచ్చిన, ఇవన్నీ పేదరికం నుంచి ప్రజలు బయటికి తీసుకోవడం కోసం చేసింది. వ్యవసాయ రంగానికి ఇవాళ పెద్ద ఎత్తున ఎక్కడో 28,000 కోట్లు మాత్రమే పెట్టుబడి బడ్జెట్ ఉంటే దాన్ని ఇవాళ పెంచుతూ 5 రెట్లు పెంచి 1,35,000 ఈ ఆర్థిక సంవత్సరంలో 1,35,000 బడ్జెట్గా మార్చారు. దాదాపు 90% సబ్సిడీ ఇస్తూ యూరియా ఫాస్ఫేట్ని రైతులకు అందజేస్తున్నారు.